నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఇది జీవితం కాదు. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమృత తల్లి అమృతని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అమృత చాలా చిన్న పిల్ల. అమృతకి తన తల్లి మొహం ఎలా ఉంటుందో కూడా గుర్తులేదు. తన తల్లి చనిపోయిన తర్వాత అమృత తండ్రి కూడా నిశ్శబ్దంగా మారిపోయారు. ఆయన మనసులో చాలా బాధుండేది. ప్రకాష్ రావు గారు ప్రభుత్వ ఆఫీసులో ఒక గుమ్మస్తాగా పనిచేసేవారు. ఆయన చేసేది చిన్న ఉద్యోగమే అయినా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేవారు. భార్య చనిపోయాక ఆయన రెండో పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయన తన పిల్లల కోసమే తన జీవితాన్ని జీవించడం మొదలుపెట్టారు. అమృతకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. అమృత అన్నయ్య అజయ్ అమృత కన్నా 3 సంవత్సరాలు పెద్దవాడు. అమృతకి తన అన్నయ్య అజయ్ అంటే చాలా ఇష్టం. తను తన అన్నయ్య చెప్పినట్టే వింటూ ఉండేది. అన్నయ్య కోసం తన దగ్గర డబ్బులున్నప్పుడల్లా ఏదో ఒకటి కొనిస్తూ ఉండేది. ఆ డబ్బుని తన కోసం మాత్రం ఉపయోగించుకునేది కాదు. ప్రకాష్ రావు గారు దీపావళి పండగ రోజున ఆఫీస్ నుంచి ఇంటికొస్తూ ఒక కవర్ తీసుకొచ్చారు. ఆనందంగా అజయ్ ఆ కవర్ని ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ కవర్లో అజయ్ కోసం కొత్త బట్టలున్నాయి. అమృత కూడా అజయ్ వెనకాలే నిలబడి తండ్రి వైపే ఆశగా చూస్తూ ఉంది. తన హృదయంలో కూడా తనకు కూడా తన తండ్రి కొత్త బట్టలు తెచ్చుంటారు అన్న ఆశ మెదులుతూ ఉంది. కానీ ప్రకాష్ రావు గారు అమృత వైపు చూస్తూ, నీ దగ్గర చాలా బట్టలున్నాయిగా, పోయిన సంవత్సరం పండక్కి తీసుకొచ్చిన బట్టలు వేసేసుకో, అవి కూడా కొత్తగానే ఉన్నాయి కదా, నీకిప్పుడు బట్టలు కొనాల్సిన అవసరం ఏముందిలే అని తేలేదు అని చెప్పగానే అమృత మౌనంగా తలూపింది. అమృత పోయిన సంవత్సరం పండక్కి తెచ్చిన బట్టలు వేసుకుంది. బలవంతంగా రాని చిరునవ్వుని తన మొహం మీద పులుముకుంది. రోజు రోజుకి ఆ ఇంట్లో ప్రకాష్ రావు గారు అజయ్కే ప్రాముఖ్యత ఇవ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే అజయ్ ఆయనకి కొడుకు కాబట్టి. ఆయనకున్న ఏకైక వారసుడు అజయ్. అందుకే ఆయన అమృత కంటే అజయ్నే ఎక్కువగా ఇష్టపడేవారు. అమృత రోజంతా ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉండేది. ఇంటి పనులు చేసి, అందరికీ వంట చేసి, తను చదువుకోవడానికి స్కూలుకు వెళ్ళేది. వంట రాకపోయినా చేతులు కాల్చుకుంటూ అయినా అందరికీ కడుపు నిండా భోజనం పెట్టేది. అమృత మెల్లమెల్లగా తన తండ్రి కొడుకును మాత్రమే ప్రేమిస్తున్నారని, కూతురు మీద ఆయనకి ప్రేమ లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోవడం మొదలుపెట్టింది. మీ నాన్నగారు ఏం చేస్తారు, మిమ్మల్ని ఎలా చూసుకుంటారు అని స్కూల్లో ఎవరో ఒకరు తను అడుగుతూనే ఉండేవారు. అప్పుడు అమృత, మా నాన్నగారు మా కోసం చాలా కష్టపడుతున్నారు, మా ప్రతి అవసరతని తీర్చడానికి ఆయన చాలా కష్టాల్ని అనుభవించాల్సి వస్తుంది అంటూ చెప్పేది. అంతేగాని తన తండ్రి తన అన్నయ్యని ఒకలాగా తనని మరొకలాగా చూస్తారని, తన కోసం ప్రత్యేకంగా ఏమీ తీసుకురారు అని ఎవ్వరి ముందు తను చెప్పేది కాదు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అమృతతో, అమ్మ అమృత, మీ అమ్మ ఈ లోకంలో లేదు కదా, ఆ ఇంటి బాధ్యత అంతా ఇప్పుడు నువ్వే తీసుకోవాలి, ఆ ఇంటికున్న ఒకే ఒక్క ఆడదిక్కు నువ్వే కదా, మీ నాన్నని అన్నయ్యని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ చెబుతూ ఉండేవారు. మెల్లగా అమృత ఆ ఇంట్లో తన బాధ్యతల్ని అర్థం చేసుకొని మసులుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు అమృత తన తల్లి ఫోటోని శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు తన తండ్రి అక్కడికి వచ్చారు. ఆయన తన భార్య ఫోటోని చూస్తూ, అమ్మ అమృత, నువ్వు అచ్చం మీ అమ్మలాగానే ఉంటావు, నీ అమాయకమైన మొహం, ఆ పెద్ద పెద్ద కళ్ళు, మీ అమ్మ కూడా అచ్చు ఇలాగే ఉండేది అని చెప్పినప్పుడు అమృత చాలా సంతోషించింది. తన తండ్రి తనతో ప్రేమగా మాట్లాడుతున్నారని తనకి చాలా ఆనందంగా అనిపించింది. తన తండ్రి ప్రేమ తన మీద ఎప్పుడూ ఇలాగే ఉండిపోవాలని అమృత ఆశపడింది. అమృత ఇంటి పనులన్నీ చకచకా చేసేసేది. అంతేకాకుండా అందరినీ బాగా చూసుకునేది. అయినా సరే ప్రకాష్ రావు గారు అమృత కంటే ఎక్కువగా అజయ్నే ప్రేమించేవారు. అమృత మెల్లమెల్లగా పాఠశాల నుంచి కాలేజీ చదువులకి చేరుకుంది. అజయ్ కూడా డిగ్రీ చదువుతున్నాడు. అజయ్ పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ ఆ ఇంట్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడు. అజయ్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రకాష్ రావు గారు ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చారు. ఒకరోజు సాయంత్రం అజయ్ ఇంటికి తిరిగొచ్చినప్పుడు తన ముఖంలో చాలా సంతోషం ఉంది. ఆ రోజు అజయ్ తన తండ్రిని ఒక పక్కకు తీసుకెళ్లి చాలాసేపు తనతో మాట్లాడాడు. ఆ తర్వాత భోజనాల సమయంలో ప్రకాష్ రావు గారు అజయ్తో మాట్లాడుతూ, బాబు అజయ్, నీకు ఉద్యోగం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఈ ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత నువ్వు కాలేజీలో నీతో పాటు చదువుకునే అమ్మాయిని ప్రేమించానని,
తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఇందాకడ నాతో చెప్పావు కదా. నేను బాగా ఆలోచించాను. నువ్వు ఆ పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నువ్వు భానుని నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ తరువాత కొన్ని రోజులు గడిచాయి. ఒక 6 నెలల తరువాత భానుని చూడడానికి అజయ్, అమృత, ప్రకాష్ రావు గారు భాను వాళ్ళ ఇంటికి పెళ్లి చూపుల కోసమని వెళ్లారు. భాను చాలా అందంగా ఉంది. అందరికీ తను నచ్చడంతో ఈ సంబంధాన్ని పూర్తిగా ధృవీకరించారు. ఎటువంటి అడ్డంకి లేకుండా పెళ్లి రోజు కూడా నిర్ణయించబడింది. ప్రకాష్ రావు గారు చాలా సంతోషంగా ఉన్నారు. అజయ్ భానుని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటి వాతావరణం కొద్దిగా మారిపోయింది. కొన్ని రోజుల తర్వాత ప్రకాష్ రావు గారు అమృత దగ్గరకు వచ్చి, అమృత, నేను నీతో కాస్త మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అమృత ఆయన ముందు నిశ్శబ్దంగా కూర్చునుంది. అమ్మ అమృత, నీ కోసం ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి చాలా మంచివాడు. ఈ సంబంధం చాలా మంచిది. వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం. అంతేకాకుండా సమాజంలో వాళ్ళకి పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి. కాకపోతే ఆ అబ్బాయి నీకంటే వయసులో కాస్త పెద్దవాడు. అతను సమాజంలో గౌరవ మర్యాదలున్న వ్యక్తి. అంతేకాకుండా చాలా ధనవంతుడు. వెనక ముందు ఎవ్వరూ లేరు. తల్లిదండ్రులు రీసెంట్గానే చనిపోయారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ లేరు. ఈ సంబంధం చేసుకుంటే నువ్వు సుఖపడతావు. వచ్చే నెలలో నేను నీకు ఈ వివాహం చేయాలని నిర్ణయించాను అని చెప్పాడు. అప్పుడు అమృత ఒక్కసారిగా షాక్ అయిపోయింది. నాన్న, ఒక్కసారి కూడా నా నిర్ణయంతో పని లేకుండా మీరు నా పెళ్లిని ఎందుకు నిర్ణయించారు? నేను ఇంకా చదువుకోవాలి అని అనుకుంటున్నాను. నేను ఇంటర్మీడియటే పూర్తి చేశాను. డిగ్రీ చదివి ఉద్యోగం చేయాలనేది నా కల. మీరు ఒక్కసారి నన్ను అడిగి ఈ సంబంధం ఖాయం చేసి ఉండాల్సింది అని అమృత అనగానే, ఆడపిల్లలకి ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళ సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ సంబంధం నాకు మంచిది అని అనిపించింది. అందుకే నిర్ణయించాను. నువ్వు నేను చూసిన వ్యక్తితో తల వంచి తాళి కట్టించుకోవాల్సిందే అని ఆయన చెప్పినప్పుడు అమృత మౌనంగా ఉండిపోయింది. ఏళ్ల తరబడి తన తండ్రి నిర్ణయాలకి తను అలవాటు పడింది. అందుకే ఈ సంబంధాన్ని తను తిరస్కరించలేదు. ఆ ఇంట్లో తన కోరికలకు ప్రాముఖ్యం ఉండదని తనకి ఎప్పటినుంచో తెలుసు. అజయ్ కూడా ఈ సంబంధం విషయంలో ఏమీ మాట్లాడలేదు. అమృత అందరి ముందు సంతోషంగా ఉన్నట్టు నటించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అజయ్ ఈ పెళ్లి సంబంధం అమృతకి ఇష్టమో లేదో కూడా తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. తన చెల్లెలు ఇష్టం గురించి అస్సలు తను ఆలోచించలేదు. ఎలాగైతేనే తన పెళ్ళై ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని సంతోషించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైంది. పెళ్లి రోజు రానే వచ్చింది. అమృత అందంగా పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి మండపంలో కూర్చునుంది. తన హృదయంలో ఒక వింత నిశ్శబ్దం. తనకి కాబోయే భర్త పేరు మానస్. అతను అమృత కంటే వయసులో 12 ఏళ్లు పెద్దవాడు. చూడ్డానికి అందంగానే ఉన్నాడు. పెళ్లి కార్యక్రమం జరిగిపోయిన తర్వాత అజయ్ అమృతతో, అమృత, ఈ సంబంధం నాన్నగారు చాలా ఇష్టపడి నీకు తీసుకొచ్చి చేశారు. మీ జీవితం ఈ వ్యక్తితో ముడిపడినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పినప్పుడు అమృత చిన్నగా చిరునవ్వు నవ్వింది. అమృత కొత్త జీవితం అత్తవారింట్లో ప్రారంభమైంది. మానస్ చాలా గొప్ప ధనవంతుడు. తనకి పెద్ద బంగ్లా కూడా ఉంది. ఇంటి నిండా సేవకులు, పెద్ద పెద్ద కార్లు కూడా ఉన్నాయి. కానీ తను భార్యతో గడపడానికి మానస్ దగ్గర సమయమే లేదు. తను తన సమయాన్నంతా వ్యాపారంలోనే గడుపుతున్నాడు. ప్రతి సెకను వ్యాపారం కోసమే వాడతాడు. రోజంతా అమృత ఇంట్లో ఒంటరిగా కూర్చునేది. నెలకోసారి అమృత తన భర్త పర్మిషన్తో పుట్టింటికి వెళ్ళొస్తూ ఉండేది. పుట్టింట్లో అందరూ అమృత అదృష్టవంతురాలని, అంత పెద్ద గొప్ప సంబంధం దొరికిందని చాలా సంతోషంగా ఉండేవారు. అమృత జీవితం గురించి అందరూ చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. అమృత వదిన కూడా అమృతతో మంచిగా మాట్లాడుతూ ఉండేది. అమృత తన పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా తన తల్లి ఫోటోని శుభ్రం చేసి తల్లి ఫోటోతోనే మాట్లాడుతూ ఉండేది. అమ్మా, ఈ రోజు నువ్వు సజీవంగా ఉండుంటే నా జీవితం ఇలా ఉండేది కాదేమో అని అనుకుంటూ ఉండేది తను. అజయ్ భానుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న మాటే కాని తన ఇంట్లో ఏ పనులు చేసేది కాదు. అజయ్ మాట కూడా వినేది కాదు. మామగారిని కూడా సరిగ్గా చూసుకునేది కాదు. అంతేకాకుండా అజయ్తో ఎప్పుడూ టూర్లు, ట్రిప్పులు తిరుగుతూ ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉండేది. ఒకరోజు అమృత తన భర్తతో కలిసి కారులో వెళుతూ ఉన్నప్పుడు దారిలో తన అన్నయ్య వదినలు కల్పించారు. అప్పుడు మానస్ కారు ఆపి కిందకి దిగాడు. అజయ్ కూడా మానస్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగులించుకున్నాడు.
కానీ భాను మాత్రం అమృతని చూసి మొహం తిప్పుకుంది. అమృత బట్టలు, తను ఖరీదైన కార్లలో తిరగడం, అమృత జీవితాన్ని చూసి భాను ఈర్ష్యపడుతూ ఉండేది. కానీ తనకి తెలియని విషయం ఏమిటంటే అమృత తన జీవితంతో సంతోషంగా లేదు. కానీ ఆ విషయం గురించి తను ఎవ్వరికీ ఫిర్యాదు చేయలేదు. వివాహం తర్వాత తన జీవితంలో చాలా పరిమితులు చేయబడ్డాయి. చాలా కొద్ది మంది మాత్రమే తన చుట్టూ మాట్లాడే వ్యక్తులు ఉండేవారు. తను రోజంతా ఆ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూనే ఉంటూ ఉండేది. ఇది జీవితం కాదు అని ఎప్పుడూ అమృత కనిపిస్తూ ఉండేది. ఉదయం 7 గంటలకు తను నిద్రలేచేసరికి తన కోసం టిఫిన్ టేబుల్ మీద సిద్ధంగా ఉంటుంది. తన భర్త కూడా టేబుల్ దగ్గర న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చునుంటాడు. నిశ్శబ్దంగా ఆయన న్యూస్ పేపర్ చదువుతూ టిఫిన్ చేసేసి టీ తాగేసి ఆ తర్వాత ఆఫీస్కి వెళతాడు. అమృత జీవితం యాంత్రికంగా సాగిపోతుంది. అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళాక ఖాళీగా ఉంటే అమృతకు ఫోన్ చేస్తాడు. నెలలో ఒకరోజు అమృతతో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దాదాపుగా అలా టైం స్పెండ్ చేయడం కుదరదు. అంతే తప్ప మిగతా రోజుల్లో తనకి అస్సలు టైం ఉండదు. నెల నెల తను పుట్టింటికి వెళుతూ ఉంటుంది. ఒకరోజు అమృత తన పుట్టింటికి వెళ్ళినప్పుడు తన తండ్రి తలుపు దగ్గరే నుంచునున్నాడు. అమృత వచ్చినందుకు తను చాలా సంతోషంగా ఉన్నాడు. అమృత తన తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని లోపలికి నడిచింది. హాల్లో సోఫాలో కూర్చుని తమ ఫోన్లు చూసుకుంటూ ఉన్న అజయ్ ఇంకా భాను అమృతను చూసి పలకరించడానికి వచ్చారు. ఆ తర్వాత భాను కిచెన్లోకి వెళ్ళి కాఫీ కూడా కలిపి తీసుకొచ్చింది. అప్పుడు అజయ్ అమృతతో, అమ్మ అమృత, బావగారు కూడా నీతో పాటు వచ్చుంటే బాగుండేది అని చెప్పినప్పుడు అమృత, ఆయన బిజినెస్ పనుల్లో బిజీగా ఉంటారన్నయ్య, ఆయనకి తీరికెక్కడుంటుంది అంటూ చెప్పింది అమృత. ఆ తర్వాత మళ్ళీ అజయ్ తన ఫోన్లో బిజీ అయిపోయాడు. అప్పుడు ప్రకాష్ రావు గారు, బాబు అజయ్, నీ చెల్లెలు రాక ఇంటికొచ్చింది, తనతో టైం స్పెండ్ చేయొచ్చు కదా, మళ్ళీ మొబైల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నావేంటి అని చెప్పగానే అజయ్ తన ఫోన్ని పక్కన పెట్టేసి, అమృత, ఎలా ఉన్నావు నువ్వు? మీ ఇంట్లో అంతా బాగానే ఉందా? బావగారు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా అని అడగగానే అమృత పెద్ద గొంతుతో, అవును, నా వివాహ జీవితం బాగానే ఉంది, మీ బావగారు నన్ను బాగానే చూసుకుంటున్నారు అంటూ సమాధానం చెప్పింది. సాయంత్రానికి అమృత మళ్ళీ తిరిగి తన అత్తగారింటికి వచ్చేసింది. కానీ ఆ ఇంట్లో అమృత తన తండ్రి ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు అన్న విషయాన్ని గమనించడం మొదలుపెట్టింది. అమృత ఎంత అడిగినా కూడా ప్రకాష్ రావు గారు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అన్న విషయం అమృతతో చెప్పనే లేదు. ఆ తరువాత అమృత తన ఇంటికి చేరుకున్నాక సాయంత్రం తన భర్తతో, ఏమండి, ఇక నుంచి నేను నెలకి ఒకసారి కాదు 2 సార్లు మా ఇంటికి వెళ్ళి రావచ్చా అంటూ ఆశగా అడిగింది. అప్పుడు మానస్ అమృతని పైనుంచి కింద వరకు చూసి, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళడం సరైన పని కాదు, ఏదో ఇంట్లో బోర్గా ఫీల్ అవుతున్నావని నెలకు ఒకసారి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాను, ఆడపిల్ల పెళ్లి తర్వాత పుట్టింటికి పదే వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు అమృత మౌనంగా అయిపోయింది. అమృత దినచర్య దాదాపుగా ఒకేలా ఉంటుంది, కొత్తగా ఏమీ ఉండదు. ప్రతిరోజు ఒకే సమయంలో టిఫిన్ తినడం, భోజనం తినడం, ఖాళీగా కూర్చోవడం, ఇదే తన దినచర్య. మానస్ తల్లిదండ్రులిద్దరూ తన పెళ్లికి ముందే చనిపోయారు. తనకి తోబుట్టువులు కూడా ఎవ్వరూ లేరు. కొన్నిసార్లు తన భర్త స్నేహితులు ఆ ఇంటికొచ్చి ఆయన కలుస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఫ్యామిలీతో వస్తారు, తమ భార్యలను కూడా తీసుకొని వస్తారు. ఆ మహిళల్లో కొంతమంది, మీరు చాలా అదృష్టవంతులు, ఈ నగరంలో అతి పెద్ద వ్యాపారవేత్తకి భార్య అయ్యారు, ఏ జన్మలోనో మీరు చేసుకున్న అదృష్టం ఇది అంటూ చెబుతూ ఉండేవారు. అప్పుడు అమృత నవ్వి, అవునవును, మీరు చాలా కరెక్ట్గా చెప్పారు అంటూ సమాధానం ఇచ్చేది. అప్పుడప్పుడు అమృత తన అన్నయ్యకి ఫోన్ చేసి తన తండ్రి క్షేమ సమాచారాలను తెలుసుకుంటూ ఉండేది. ప్రకాష్ రావు గారి దగ్గర కూడా ఒక ఫోన్ ఉండేది. అది అప్పుడప్పుడు పనిచేస్తూ ఉండేది, అప్పుడప్పుడు పని చేసేది కాదు. ఆ ఫోన్ కలిసినప్పుడల్లా అమృత తన తండ్రితో మాట్లాడుతూ ఉండేది. అప్పుడప్పుడు ప్రకాష్ రావు గారు తనకి టైంకి భోజనం కానీ మెడిసిన్స్ కానీ ఇవ్వడం లేదని తన అన్నయ్య వదినల మీద ఫిర్యాదు చేస్తూ ఉండేవారు. ఒకరోజు అమృత తన భర్త మానస్తో ఒక పార్టీకి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఉదయం ఆఫీస్కు వెళ్ళేటప్పుడే మానస్, సాయంత్రం మన ఇద్దరం పార్టీకి వెళ్ళాలి, నేను వచ్చేసరికి రెడీగా ఉండమని అమృతతో చెప్పాడు. అమృత లేత గులాబీ రంగు చీర కట్టుకుని రెడీ అయ్యింది. ఆ చీరలో అమృత చాలా అందంగా ఉంది. కానీ ఆ చీర మానస్కి అస్సలు నచ్చలేదు. ఆ విషయం మానస్ చెప్పగానే అమృత నిశ్శబ్దంగా తన గదిలోకి వచ్చి మరో చీర మార్చుకుని వెళ్ళింది.
చిన్నప్పటి నుంచి తనకి వేరే వాళ్ళ నిర్ణయాలు ఇష్టాయిష్టాలు గౌరవించడం అలవాటుగా మారిపోయింది. తన ఇష్టాయిష్టాలన్నింటినీ పక్కన పెట్టేసి వేరే వాళ్ళ ఇష్ట ప్రకారమే తను నడుస్తోంది. ఆ తర్వాత అమృత తన తండ్రిని చూడ్డానికి ఇంటికెళ్ళినప్పుడు తన అన్నయ్య అమృతతో, అమృత, నేను సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటున్నాను, కాస్త మీ ఆయనతో చెప్పి నాకు డబ్బు సహాయం చేయిస్తావా అంటూ అడిగాడు. అప్పుడు అమృత, సరే అన్నయ్య, నేను ఆయనతో మాట్లాడతాను అని చెప్పింది. ఇంటికొచ్చిన తర్వాత అమృత మానస్తో ఆ విషయం గురించి మాట్లాడినప్పుడు మానస్, ఇలాంటి విషయాలు నా దగ్గర మాట్లాడడానికి ఇంకెప్పుడు ప్రయత్నం చెయ్యొద్దు అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ తర్వాత ఒకరోజు అమృత డ్రైవర్ని తీసుకుని తన తండ్రిని చూడ్డానికి తన అన్నయ్యకి ఫోన్ చేయకుండానే ఇంటికి వెళ్ళింది. అమృత ఎప్పుడొచ్చినా తన తండ్రి గుమ్మంలో నిలబడి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ తను ఈరోజు చెప్పా పెట్టకుండా రావడంతో ఆ ఇంటి తలుపులు మూసున్నాయి. లోపల నుంచి పెద్ద పెద్ద శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. తన అన్నయ్య గొంతు పెద్దగా వినిపిస్తుంది. అమృత తలుపు దగ్గరకు వెళ్ళి ఆ శబ్దాలేమిటో అని గమనించడం మొదలుపెట్టింది. అన్నయ్య తన తండ్రిని కొడుతూ ఉన్నాడు. ప్రకాష్ రావు గారు చిన్న గొంతుతో ప్రాధేయపడుతూ ఉన్నారు. అదే సమయంలో పక్కింటావిడ అమృత దగ్గరకు వచ్చి, చాలా రోజుల నుంచి రోజు మీ ఇంట్లో ఇలాగే జరుగుతుంది, మీ అన్నయ్య రోజు మీ నాన్నని కొడుతున్నారు అంటూ చెప్పింది. అప్పుడు అమృత ఇంటి తలుపుల్ని గట్టిగా కొట్టినప్పుడు తలుపులు తెరుచుకున్నాయి. ఏం జరుగుతుంది లోపల అంటూ అమృత ప్రశ్నించినప్పుడు, ఇది మా ఇంటి వ్యవహారం, నువ్వు జోక్యం చేసుకోవద్దు అంటూ అమృత వదిన భాను ఘాటుగా సమాధానం చెప్పింది. లోపల నుంచి వస్తున్న శబ్దాలకి ఇంటి బయట కొంతమంది జనాలు కూడా గుమికూడారు. అమృత తన తండ్రి గదిలోకి వెళ్లి చూసేసరికి ఆయన నేల మీద కూర్చునున్నారు. ఆయన పెదవులు చిట్లి రక్తం కూడా వస్తుంది. అమృత పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తండ్రి పక్కనే కూర్చుని తన రక్తాన్ని తుడుస్తూ ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ నాన్న, అసలు ఏం జరిగింది అంటూ అడిగినప్పుడు అజయ్ వెంటనే నాన్న బాత్రూంలో కాలు జారి పడిపోయారు అంటూ అబద్ధం చెప్పేశాడు. వెంటనే అమృత, నేను బయట నుంచి శబ్దాలన్నింటినీ విన్నాను, నా చెవులతో ప్రతీదీ విన్నాను అని చెబుతూ ఉన్నప్పుడు అజయ్, నువ్వేదో అపార్థం చేసుకుంటున్నట్టున్నావు, ఇక్కడెవ్వరూ ఆయన్ని కొట్టలేదు అంటూ చెప్పినప్పుడు అమృత కోపంగా, నాన్నని ఇంకా మిమ్మల్ని నమ్మి మీతో పాటు నేను ఉంచలేను, నాన్నని నేను నాతో పాటు తీసుకెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు అజయ్ ముందుకు వెళ్ళి, నువ్వు ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తావు అనగానే అమృత, నేను నాన్నని నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్తాను, ఆయనకు చికిత్స కూడా చేయిస్తాను, ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడు నాన్నని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేను నిశ్శబ్దంగా నా దారిని నేను వెళ్ళిపోలేను, నా తండ్రికి నేను మద్దతు ఇస్తాను అని చెప్పి ప్రకాష్ రావు గారిని తీసుకొని ఆయనకి సంబంధించిన కొన్ని బట్టలు ఒక బ్యాగ్లో సర్దుకొని తన తండ్రిని తనతో పాటు కారులో కూర్చోబెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళింది అమృత. సాయంత్రం మానస్ ఇంటికి రాగానే తన ఇంట్లో ఉన్న ప్రకాష్ రావు గారిని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు మానస్ అమృతతో, అమృత, మీ నాన్నగారిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగినప్పుడు అమృత జరిగిన విషయం అంతా చెప్పింది. అప్పుడు మానస్ కోపంగా, మీ నాన్న బాధ్యత కొడుకుగా మీ అన్నయ్యదే అవుతుంది, నువ్వు మీ నాన్నని నా ఇంటికి తీసుకొచ్చి పెడితే ఎలాగా అంటూ కోపంగా మాట్లాడాడు. అమృతకి ఏం చేయాలో అర్థం కాలేదు. తన తండ్రి పరిస్థితి చూసి తన భర్త జాలి పడతాడని, తనకు ఆ ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు అని అమృత భావించింది. కానీ మానస్ అందుకు భిన్నంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అమృతకి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అమృత తను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు తనకున్న ఒకే ఒక్క స్నేహితురాలికి ఫోన్ చేసింది. తన దగ్గరికి తన తండ్రిని తీసుకెళ్ళింది. అప్పుడు తన స్నేహితురాలు, ఈ ఒక్క రోజుకి ఎలాగైనా మీ నాన్నగారిని నా దగ్గర ఉంచుకుంటాను, కానీ రేపు మా అత్తయ్య మామలు ఊరు నుంచి వచ్చేస్తారు, వాళ్ళు వచ్చేసరికి మీ నాన్నగారిని తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే పెద్ద గొడవ జరిగిపోతుంది అని చెప్పింది. అప్పుడు మానస ప్రకాష్ రావు గారిని తన స్నేహితురాలింట్లో వదిలి ఆయనకి పర్మనెంట్ గా ఏదో ఒక ఆశ్రయం వెతకాలని ఆలోచిస్తూ ఆ రోజంతా బయట తిరుగుతూనే ఉంది. అప్పుడే తనకి తన ఇంటికి దగ్గరలో ఉన్న ఆశ్రమం గుర్తుకొచ్చింది. ఆశ్రమంలో తన తండ్రిని చేర్పించి తను రోజు వెళ్ళి చూసి రావాలి అని అనుకుంది. కానీ ఆశ్రమంలో వృద్ధుల్ని ఫ్రీగా చేర్చుకోరు, డబ్బులు కట్టాలి. తన తండ్రిని ఆశ్రమంలో చేర్పించడానికి డబ్బులు ఎలా కట్టాలి అని తను ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రోజు తన తండ్రిని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు తన స్నేహితురాలి దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుంది అమృత. ఆ డబ్బుతో ఆశ్రమంలో తన తండ్రిని చేర్పించింది.
ఆ తర్వాత ఆశ్రమం మేనేజర్తో మాట్లాడి, ఇక్కడ ఆశ్రమంలో నాకేదైనా పనుంటే ఇప్పించండి. మా నాన్నను చూసుకోవడానికి నేను రోజు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను. ఇక్కడ నేను ఏ పనైనా చేస్తాను, వంట పనైనా పర్వాలేదు, ఇక్కడ వృద్ధుల్ని చూసుకునే పనైనా పర్వాలేదు. నాకు దాని ద్వారా కొన్ని డబ్బులు వస్తే చాలు. నేను ఆ డబ్బుని మా నాన్నగారి కోసం ఈ ఆశ్రమానికే కడతాను అని చెప్పినప్పుడు ఆశ్రమం మేనేజరు, ఇక్కడ ఆశ్రమంలో మాకు ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ ఇంతకు ముందు ఒక వ్యక్తి కుట్టు పని చేసేవారు. మీకు కుట్టు పనిలో ప్రావీణ్యం ఉంటే మీరు ఆ పని ఇక్కడ కొనసాగించవచ్చు. మీరు ఆశ్రమంలో ఉన్న వ్యక్తులకి బట్టలు కుట్టొచ్చు. వాళ్ళు కూడా మీకు డబ్బులు ఇస్తారు. అంతేకాకుండా బయట నుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చినా కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు అమృత చాలా సంతోషించింది. అమృత గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నప్పుడు వాళ్ళకి సాయంత్రం పూట్ల కుట్టు పని నేర్పించేవారు. ఆ పని ఇప్పుడు తనకు ఉపయోగపడుతుంది. ఉదయం తన భర్త ఆఫీస్కు వెళ్ళిపోయిన వెంటనే అమృత ఆశ్రమానికి వచ్చేసేది. తన తండ్రికి టిఫిన్ పెట్టి మందులిచ్చి ఆ గదిలో కుట్టు పని మొదలు పెట్టేది. మధ్యాహ్నం మళ్ళీ తండ్రికి భోజనం పెట్టడానికి మందులు ఇవ్వడానికి వెళ్లేది. ప్రకాష్ రావు గారు కూడా ఆశ్రమంలో అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు. తన వయసు వారితో కబుర్లు చెబుతూ ఉండేవారు. అప్పుడప్పుడు అమృత దగ్గరకొచ్చి కూర్చుంటూ ఉండేవారు. చాలా మంది వృద్ధులు అమృత దగ్గర కూర్చుని కబుర్లు చెబుతూ ఉండేవారు. అలా రోజులు కొనసాగుతూ ఉన్నాయి. అమృత కొన్ని పెద్ద పెద్ద ఆర్డర్స్ తీసుకుని డబ్బు సంపాదిస్తూ తన స్నేహితురాల దగ్గర తీసుకున్న అప్పును కూడా తీర్చేసింది. నెల నెల తన తండ్రి కోసం ఆశ్రమంలో డబ్బులు కూడా కడుతుంది. తన తండ్రి మందుల ఖర్చు కోసం, బట్టల ఖర్చు కోసం, ఇంకా ఇతర ఖర్చుల కోసం తనే స్వయంగా ఇప్పుడు సంపాదిస్తుంది. తన కోసం కూడా మానస్ని చెయ్యి చాచి ఏ రోజు ఏ కోరిక అడగలేదు తను. ఆ రోజు నుంచి అమృత మానస్ మీద ఆధారపడడం కూడా మానేసింది. మానస్ ప్రవర్తన ఎలా ఉన్నా సరే ఆడపిల్ల జీవితం భర్త దగ్గర సురక్షితంగా ఉంటుంది అని, భర్తని కాదనుకొని పుట్టింటికొచ్చేసినా బయటకొచ్చేసినా అవమానాలు పడాల్సి వస్తుందని అందరూ చెప్పే మాటల వల్ల, ఆ మాటల ప్రభావం వల్లే అమృత తన భర్తకి తన మీద ప్రేమ లేకపోయినా, తనను ఒక మనిషిలాగా కాకుండా ఒక వస్తువులాగే తను చూస్తున్నా, తనని ఆ బంగ్లాలో బందీగా మార్చేసినా కళ్ళు మూసుకొని ప్రతి ఒక్క విషయాన్ని భరిస్తోంది. కానీ ఇప్పుడు అమృతకి కొద్దిగా స్వేచ్ఛ లభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది మనుషుల మధ్యలో తను నవ్వుతూ తన రోజును గడుపుతుంది. ఎంతో మంది వృద్ధుల అనుభవాలు, వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనల నుంచి నేర్చుకున్న పాఠాలు వాళ్ళ అమృతకి చెబుతూ ఉంటే అమృత వాటిని వింటూ జీవితం అంటే ఇలా ఉంటుంది కాబోలు, ఎన్నో కష్టాలు, కొన్ని సుఖాలు, ఎన్నో బాధలు అనుభవించి ఇక్కడున్న వాళ్ళందరూ ఇక్కడ దాకా వచ్చారు కాబోలు అని ఆలోచిస్తూ ఉండేది అమృత. మొదట్లో అమృత ఎలాగైనా సరే తన భర్తను ఒప్పించి తన తండ్రిని తన ఇంట్లోనే ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉండేది. కానీ మెల్లమెల్లగా మానస్ మనసేంటో తెలిసిన తర్వాత ఇక మానస్ని ఆ విషయం గురించి అడగాలని, ఒత్తిడి చేయాలని, తను పరువు పోగొట్టుకోవాలని అనుకోలేదు. అమృతకి కూడా ఇదే బాగుంది. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తండ్రితో గడపడం, సాయంత్రం ఆయనకు భోజనం పెట్టి మందులిచ్చి ఆయన్ని పడుకోబెట్టి ఇంటికి రావడం తన మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మానస్ ఉదయం అనగా ఆఫీస్కి వెళితే రాత్రి 10 అయిందాకా ఇంటికి రాడు. ఆ సమయాన్ని అమృత సద్వినియోగం చేసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత అమృత ఒక రోజు తన తండ్రికి మందులు తీసుకురావడం కోసం మార్కెట్కి వెళ్ళినప్పుడు అమృత పక్కింటి ఆవిడ అమృతను అక్కడ కలిసింది. అప్పుడు ఆవిడ అమృతతో, అమ్మ అమృత, మీ నాన్నగారు ఎలా ఉన్నారు? మీ అన్నయ్య ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? మీ అన్నయ్య వదినలు చాలా గొడవలు పడుతున్నారు. వాళ్ళకి పిల్లలు లేరని హాస్పిటల్లో చూయించుకోవడానికి వెళ్ళినప్పుడు మీ అన్నయ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని తేలింది. దాంతో మీ వదిన మీ అన్నయ్య నపుంసకుడు అంటూ అందరి ముందు అవమానిస్తోంది. అందరితోనూ పిల్లలు పుట్టకపోవడానికి మీ అన్నయ్య కారణం అని చెప్తుంది. ఈ విషయం వల్ల మీ అన్నయ్య వదినల మధ్యలో రోజు గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళిద్దరూ విడాకులు కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు. లాయర్ని కూడా కలిశారు అంటూ చెప్పింది. ఆ తర్వాత రోజు ఉదయమే అమృత అన్నయ్య అజయ్ అమృత దగ్గరకొచ్చాడు. అమృత, నేను మీ వదిన విడిపోబోతున్నాం. నాన్నని నేను నాతో పాటు తీసుకెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఇక మీదట నాన్నని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నాన్నని నాతో పాటు పంపించేయమని అజయ్ చెప్పినప్పుడు
ఆ ఇంట్లో ఎవ్వరూ లేక ఒంటరివాడు అయిపోయావని ఇప్పుడు నువ్వు నాన్న కోసం వచ్చావు కదా. నీలాగా మనుషులని అవసరాలకు వాడుకునే వాళ్ళని నేనెక్కడా చూడలేదు. అయినా సరే నాన్నని నేను నీతో పంపించే ప్రసక్తే లేదు. ఆయన నిన్ను చిన్నప్పటి నుంచి ఎలా చూశారో నాకు తెలుసు. ప్రతి ఒక్క విషయంలోనూ నీ ఇష్టానికే విలువిచ్చారు. నీకు ఎలాంటి కొరత రానివ్వలేదు. నా విషయంలో వివక్ష చూపించినా కూడా నీ విషయంలో మాత్రం ఎప్పుడూ వివక్ష చూపించలేదు. ఆఖరికి నువ్వు ప్రేమించిన అమ్మాయిని కూడా ఇచ్చి నీకు పెళ్లి చేశారు. కానీ నువ్వేం చేశావు? నాన్న మీద చేతులెత్తావు. కన్న తండ్రి అని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కొట్టావు. నువ్వు నీ భార్య నాన్నని శారీరకంగా ఇంకా మానసికంగా కూడా హింసించారు. అలాంటి నిన్ను నమ్మి నాన్నని మళ్ళీ ఆ ప్రమాదంలోకి నేను పంపించలేను. ఇప్పుడే ఆయన కాస్త ప్రశాంతంగా బ్రతుకుతున్నారు అని చెప్పి తలుపులు మూసేసింది అమృత. ఆ తర్వాత అజయ్ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. అమృత రోజంతా తన తండ్రిని చూసుకుంటూ ఆశ్రమంలో పనిచేస్తూ ఉండేది. ఒకరోజు సాయంత్రం అమృత ఆశ్రమం నుంచి తిరిగొచ్చేటప్పుడు తన తండ్రి గదిలోకి వెళ్లి చూసినప్పుడు ఆయన పరధ్యానంలో ఉన్నారు. ఆయన దేని గురించో ఆలోచిస్తున్నారు అని అమృతకు అర్థమైంది. ఆ తర్వాత చాలాసేపటికి ఆయన నిద్రలోకి జారుకున్నారు. తర్వాత రోజు ఉదయం అమృత ఆశ్రమానికి వచ్చేసరికి ప్రకాష్ రావు గారు మళ్ళీ అలాగే కూర్చుని పరధ్యానంగా ఆలోచిస్తూ ఉన్నారు. అమృత వచ్చి ఆయన పక్కనే కూర్చుని, నాన్న ఎలా ఉంది మీకు? బాగానే ఉన్నారా మీరు? మీ ఆరోగ్యం ఏమైనా బాగోలేదా అంటూ అడిగినప్పుడు ఆయన అమృతని తన పక్కనే కూర్చోబెట్టుకొని, అమ్మా అమృత, నన్ను క్షమించమ్మా. చిన్నప్పటి నుంచి నీకు మీ అన్నయ్యకి మధ్యలో నేను చాలా వివక్ష చూపించాను. కానీ ఈ వృద్ధాప్యంలో నా బాధ్యతల్ని తీసుకొని నువ్వు నాకు అమ్మగా మారావు. నేను నా జీవితంలో చాలా తప్పులు చేశాను. స్కూలుకు వెళ్ళేటప్పుడు కూడా మీ అన్నయ్యకు గొడుగిచ్చాను. నిన్ను వర్షంలో తడిచొచ్చేలా చేశాను. మీ అన్నయ్య వాడేసిన పాత పుస్తకాలు మాత్రమే నీకు ఇచ్చేవాణ్ణి. ఎప్పుడూ నీకు కొత్త పుస్తకాలు కానీ కొత్త బ్యాగు కానీ కొనిపెట్టలేదు. ప్రతి పండక్కి మీ అన్నయ్యకి బట్టలు తెచ్చి నీకున్న వాటితోనే సర్దుకోమని చెప్పేవాణ్ణి. అంతేకాకుండా మీ అన్నయ్యని ప్రైవేట్ కాలేజీలో చదివించి నిన్ను గవర్నమెంట్ కాలేజీలో చదివించాను. వంశోద్ధారకుడు వృద్ధాప్యంలో నన్ను చూసుకుంటాడు అని నేను ఆశపడ్డాను. కానీ నువ్వు నా అంచనాలన్నీ తారుమారు చేసేశావు. నీ భర్త నన్ను ఇంట్లో ఉంచుకొని చూసుకోవడానికి ఒప్పుకోకపోయినా సరే నా కోసం ఈ తండ్రి పక్షాన నువ్వు నిలబడ్డావు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారాయన. ఆ రోజు నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. ఆయన రోజు చాలా అలసిపోతున్నట్టుగా అయిపోతున్నారు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటున్నారు. అప్పుడు అమృత, నాన్న, మీరు ఏ విషయం గురించి అంతలా ఆలోచిస్తున్నారు? అసలు ఏ విషయం గురించి మీరు ఆలోచించొద్దు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను అని చెప్పినప్పుడు ప్రకాష్ రావు గారు అమృత 2 చేతులు పట్టుకొని, అమ్మ అమృత, నీకంటే 12 ఏళ్ళు వయసులో పెద్ద వ్యక్తికిచ్చి నిన్ను పెళ్లి చేశాను. నీ ఇష్టం గురించి నేను అస్సలు పట్టించుకోలేదు. నువ్వు ఆ ఇంట్లో ఎలాంటి జీవితం గడుపుతున్నావో నాకు తెలుసు. మీ అమ్మే గనక బ్రతికుండుంటే ఈ విధంగా చేయనిచ్చేది కాదేమో. నన్ను క్షమించమ్మా అంటూ చెప్పారాయన. వెంటనే అమృత, బాధపడకండి నాన్న, మీ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు. నా జీవితం కూడా ఎలాగో గడిచిపోతుంది. ఇప్పుడు దాని గురించి నేను ఆలోచించడం లేదు. మీ ఆరోగ్య పరిస్థితి గురించి మాత్రమే నేను ఆందోళన చెందుతున్నాను. మీ ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పింది. ఆ రోజు రాత్రి అమృత ఇంటికి వెళ్ళిపోయింది. కానీ అమృతకు అస్సలు నిద్ర పట్టలేదు. తన తండ్రి నీరసంతో ఉన్న ముఖం తనకి పదే పదే కనిపిస్తూ ఉంది. మరుసటి రోజు ఉదయం ఆశ్రమం నుంచి అమృతకి ఫోన్ వచ్చింది. మీ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి అసలు ఏమీ బాగోలేదు, ఆయన కళ్ళు తెరిచి చూడలేకపోతున్నారు అని ఆశ్రమంలోని వాళ్ళు అమృతతో చెప్పినప్పుడు అమృత పరిగెత్తుకుంటూ ఆశ్రమానికి వెళ్ళింది. ఆశ్రమం మేనేజరు అప్పటికే డాక్టర్ని పిలిచారు. డాక్టర్ ఆయనకి కొన్ని మెడిసిన్స్ కూడా రాసిచ్చారు. వయసు పైబడిన కారణంగా ఆయన నీరసంగా మారుతున్నారు. ఆయన మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం అని చెప్పినప్పుడు అమృత తన తండ్రిని దగ్గరుండి చూసుకోవడం మొదలుపెట్టింది. ఈ విషయం గురించి అమృత మానస్తో చెప్పినప్పుడు మానస్ ఏమీ స్పందించలేదు. కనీసం ఆయన్ని చూడ్డానికి కూడా రాలేదు. ఒకరోజు అమృత తన తండ్రికి మెడిసిన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన శ్వాస వేగంగా ఉంది. ఆయన చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. వెంటనే అమృత డాక్టర్ని పిలిపించింది. డాక్టర్ ఆయనకి చెకప్ చేసి కొత్త మెడిసిన్స్ కూడా రాసిచ్చారు. ఆ మెడిసిన్స్
ఖరీదు కూడా ఎక్కువే అని డాక్టర్ కూడా చెప్పారు. ఆ మెడిసిన్స్ ఖరీదు ఎక్కువ ఉండడంతో అమృత కొత్త ఆర్డర్స్ తీసుకుంది. అమృత తన తండ్రితో మాట్లాడుతూ, నాన్న, నేను ఎలాగైనా సరే నిన్ను కాపాడుకుంటాను. నాకు ఈ లోకంలో ఉన్నది నువ్వు మాత్రమే నాన్న. నేను డాక్టర్ చెప్పిన ఆ మెడిసిన్స్ ఎలాగైనా తీసుకొస్తాను. నేను ఇప్పుడు కొత్త ఆర్డర్ కూడా తీసుకున్నాను. ఈ ఆర్డర్ గనక సకాలంలో ఫినిష్ చేసేస్తే నాకు చాలా డబ్బులు వస్తాయి అని చెప్పింది. అప్పుడు ప్రకాష్ రావు గారు, అమ్మా అమృత, నువ్వు నా కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదమ్మా. నా రోజులు దగ్గర పడ్డాయని నాకు అనిపిస్తుంది అని చెబుతూ ఉండగానే అమృత తన తండ్రి నోటికి చెయ్యడ్డం పెట్టి, నాన్న, అలా మాట్లాడొద్దు అంటూ ఆయన మాటల్ని ఆపేసింది. అప్పుడు ఆయన తన మంచం కింద ఉన్న ఒక బ్యాగ్ తీసి ఆ చిన్న బ్యాగ్ని అమృత చేతిలో పెట్టారు. ఇది నీకోసమే అమ్మా అని చెప్పినప్పుడు అమృత ఆ బ్యాగ్ని ఓపెన్ కూడా చేయకుండానే పక్కన పెట్టేసింది. తన తండ్రి దగ్గరే కూర్చొని తన తండ్రితో మాట్లాడడం మొదలుపెట్టింది. టైంకి ఆయనకు మందులు ఇవ్వడం, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా ఆయన ఆరోగ్యం కొంచెం కోలుకున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయన ఆరోగ్యం మళ్ళీ క్షీణించింది. ఒకరోజు తను ఆశ్రమంలోని ఒక గదిలో కుట్టి పని చేస్తూ ఉన్నప్పుడు ఒక మహిళ తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా అమృత, మీ నాన్నగారి ఆరోగ్యం అసలేమీ బాగోలేదు. ఆయన ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటిదాకా బాగానే ఉన్నారు. ఇప్పుడే ఆయన చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పినప్పుడు అమృత చేస్తున్న పనిని అక్కడే వదిలేసి తన తండ్రి వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అప్పటికే మేనేజర్ డాక్టర్కి కూడా ఫోన్ చేశారు. డాక్టర్ వచ్చి ఆయనకి ఇంజెక్షన్ ఇవ్వడానికి రెడీ చేస్తూ ఉన్నారు. ఆయన కళ్ళు మూసుకుపోతున్నాయి. వెంటనే అమృత, నాన్న, మీకేమీ కాదు, దయచేసి కళ్ళు తెరవండి అంటూ మాట్లాడుతూ ఉండగానే డాక్టర్ ఆయన్ని చెక్ చేసి, మీ నాన్నగారు ఈ లోకంలో లేరమ్మా అంటూ అమృతతో చెప్పారు. అమృత ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. నేల మీద కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఓల్డేజ్ హోంలోని ప్రజలందరూ ప్రకాష్ రావు గారికి దహన సంస్కారాలు జరిపించారు. ఆయన చావుకి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అమృతను కూడా అందరూ ఓదార్చారు. తన తండ్రికి దహన సంస్కారాలు చేయమని తన అన్నయ్యను కానీ భర్తను కానీ అడగాలని అనుకోలేదు అమృత. తనే స్వయంగా అక్కడున్న వృద్ధుల సహకారంతో ఆ కార్యక్రమాలన్నింటినీ జరిపించింది. ఆ తరువాత అమృత తన తండ్రి మంచం దగ్గరే కూర్చొని చాలాసేపు ఏడుస్తూనే ఉంది. ఒక్కసారిగా అమృత కళ్ళు తన తండ్రి తన చేతికిచ్చిన బ్యాగ్ మీద పడ్డాయి. అమృత గబగబా ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ బ్యాగులో ప్రకాష్ రావు గారి ఆస్తిపాస్తులకు సంబంధించిన పేపర్లు, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు ఒక లెటర్ కూడా ఉంది. ఆ లెటర్ని ఓపెన్ చేసి అమృత చదవడం మొదలుపెట్టింది. అమ్మా అమృత, వృద్ధాప్యంలో నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు, నన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇలాగే పిల్లల ఆదరణకి నోచుకోలేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారని నేను ఆశ్రమంలో చూశాను. అందుకే నా ఇంటిని వృద్ధాశ్రమంగా మార్చాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ పనిని నువ్వు మాత్రమే సమర్థవంతంగా చేయగలవు. నీకు నా ఆస్తి మీద ఎలాంటి ఆశ లేదని నాకు తెలుసు. అందుకే ఆ ఆశ్రమం కోసం నేను సంపాదించిన ఆస్తిని ఖర్చు పెట్టు. ఆ ఇంటిని, నాకున్న కొద్దిపాటి భూమిని మొత్తం నీ పేరు మీదే రాస్తున్నాను. మీ అన్నయ్యకి ఈ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కడానికి వీల్లేదు. తన మీదే ప్రాణాలు పెట్టుకున్న కన్న తండ్రిని ఇంత క్షోభ పెట్టినందుకు వాడికి నేను వేస్తున్న శిక్ష అది. ఇట్లు నీ తండ్రి ప్రకాష్ రావు అని రాసుంది ఆ లెటర్లో. ఆ లెటర్ చదివినప్పుడు అమృతకి దుఃఖం ఆగలేదు. తండ్రి సంకల్పం తెలుసుకొని అమృత చాలా సంతోషించింది. అమృత తన తండ్రి తన పేరు మీద రాసి ఉన్న ఇంటిని ఆశ్రమంగా మార్చేసింది. తన తండ్రి తనకిచ్చిన భూమిని కూడా అమ్మేసి ఆశ్రమం పేరుతోనే ఒక అకౌంట్ తెరిచి ఆ డబ్బులన్నీ ఆ అకౌంట్లో వేసేసింది. వృద్ధాప్యంలో నిరాశ్రయులైన వృద్ధులకి, బిడ్డల చేత గెంటివేయబడిన తల్లిదండ్రులకి ఆ ఆశ్రమంలో ఆశ్రయం ఇస్తూ జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది అమృత. కానీ అమృత భర్త మానస్కి అమృత ఇలా ఒక వృద్ధాశ్రమాన్ని నడవడం అస్సలు ఇష్టం లేదు. సమాజంలో తన పరువు, మర్యాదలు ఏమైపోతాయో అని తను ఆందోళన చెందుతూ ఉండేవాడు. అమృతతో తరచుగా గొడవ పడుతూ ఉండేవాడు. ఆ తరువాత అమృత తన భర్తకి కూడా విడాకులు ఇచ్చేసింది. తనని ఒక భార్యలాగా కాకుండా, కనీసం ఒక మనిషిలాగా కాకుండా ఒక వస్తువులా చూస్తూ, ఇంట్లో భార్య అనే స్థానంలో ఒక ఆడమనిషి ఉండాలి కాబట్టి తన నా ఇంటికి తీసుకొచ్చి
తనకేం కావాలో కూడా పట్టించుకోని వ్యక్తితో తన జీవితాన్ని కొనసాగించాలి అని తను అనుకోలేదు. అందుకే తన నుంచి విడిపోయి ఆశ్రమంలోని వృద్ధులకు సేవ చేస్తూ తను చేసే కుట్టు పనిని కంటిన్యూ చేస్తూ తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా ప్రశాంతంగా స్వేచ్ఛగా గడపడం మొదలుపెట్టింది అమృత. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.